next one. A cube of 45 mm side, 45 mm side, rest with a face on HP, such that one of its vertical faces is inclined at 30 degrees to VP. One of its vertical faces inclined at 30 degrees to VP. Full stop. A section plane parallel to VP. A section plane parallel to VP cuts the cube at a distance of 15 mm, 15 mm from the vertical edge nearer to the observer, Draw its top and sectional front views. Now, so the object is not here. Listen here. The cube, which is having a side of 45 mm, cube is nothing but all the faces are same, all 6 faces. So 6 faces are also squares only, and here side of each square is 45 mm, and that face is on HP. అంటే ఆ 6 phases లో ఏదో ఒక ఫేస్ HP పైన ప్లేస్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆబ్జెక్ట్ లేదు, బట్ వీఆర్ కన్సిడరింగ్ దిస్ వన్. ఇదే ఆబ్జెక్ట్ బట్ హాఫ్ పోర్షన్ వరకు కన్సిడర్ చేసుకుంటే ఈ లెంత్ ఎంత ఉందో ఇది కూడా అంతే, ఇక్కడ వరకు ఎజ్యూమ్ చేసుకుంటే ఇది క్యూబ్ అయిపోయింది. మీరు ఆబ్జెక్ట్ ఇక్కడ వరకు చూసుకోండి. ఓకే, చూడండి. వన్ ఆఫ్ ఇట్స్ ఫేసెస్ ఆన్ హెచ్పి, ఏదో ఒక ఫేస్ హెచ్పి పైన ప్లేస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ఫేస్, క్యూబ్ ఫేస్ హెచ్పి పైన ప్లేస్ చేసాం. అండ్ వర్టికల్ ఫేస్ ఈజ్, ఇక్కడ ఉన్న వర్టికల్ ఫేస్ అంటే ఇవి. మనం క్యూబ్ అంటే ఇక్కడ వరకు ఎజ్యూమ్ చేసుకున్నాం కదా, ఇదొక క్యూబ్. వర్టికల్ ఫేస్ అంటే ఇది వర్టికల్ ఫేస్. ఈ వర్టికల్ ఫేస్ అనేది ఇక్కడ చూడండి, ఈ వర్టికల్ ఫేస్ అనేది VPకి ఎంత ఇంక్లైన్లో ఉండాలి అంటే 60 degrees ఇంక్లినేషన్లో ఉండాలి. ఇది వర్టికల్ ఫేస్. దిస్ వర్టికల్ ఫేస్ షుడ్ బి ఇంక్లినేషన్ 30 degrees టు VP. అదే హెచ్పికి ఇంక్లినేషన్ అంటే మనం ప్రీవియస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇది హెచ్పి ఇంక్లినేషన్, ఇలా తీసుకుంటాం. VP ఇంక్లినేషన్ ఉన్నది, వర్టికల్ ఫేస్ VPకి ఇంక్లినేషన్ అంటే ఇలా తీసుకోవాలి. అండ్ అట్ 30 degrees టు VP. ఇక్కడ వరకు ఒక క్వశ్చన్. ఇదేమో సెక్షనల్ ప్లేన్, అంటే ఫస్ట్ మనము క్యూబ్ అనేది ఒక స్పేస్ అనేది హెచ్పి పైన ఉండాలి, ఆ వర్టికల్ ఫేస్ ఏమో VPకి ఇంక్లైన్డ్గా ఉండాలి. ఫర్ దట్ ఫస్ట్ అలా చేస్తున్నప్పుడు మనకు ఫ్రంట్ అండ్ టాప్ వ్యూస్ ఎలా కనపడుతున్నాయి ఎజ్యూమ్ చేసుకోండి. ఇలా డ్రా చేస్తున్నాం. ఇలా డ్రా చేస్తుంటే ఈ 2 ఫేసెస్ కనపడతాయి. 30 degreesలో ఉన్నప్పుడు ఈ 2 ఫేసెస్ కనపడతాయి. అండ్ టాప్ వ్యూలో చూసుకుంటే స్క్వేర్ విత్ సమ్వాట్ యాంగిల్లో మనకు కనపడుతుంది. సో అదే మనం డ్రా చేస్తాం. Now first taking a reference line. Now what is the angle here? 30 degrees to VP. VP నుంచి 30 degrees angle తీసుకోండి. Okay. Now certain distance లో starting from here assume చేసుకోండి. What is the square side? 45 mm. Now take a distance of 45 mm, and this one is also 45, and this one is also 45 and 45. మీరు ఎలా తీసుకోవాలి? 45 తీసుకున్న తర్వాత ఇది ఎగ్జాక్ట్ 90 degrees దగ్గర మార్క్ చేసుకున్నాం. 90 degrees పాయింట్ బి నుంచి 45 mm ఉండాలి. సో ఇలా
45 mm తీసుకున్నాం. అండ్ లిసన్ హియర్, that is 30 degrees to VP. Then what about its front view? ఈ పాయింట్స్ అన్ని పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఈ కార్నర్ నుంచి, ఈ కార్నర్ నుంచి, ఈ కార్నర్ నుంచి, ఇక్కడ కార్నర్ నుంచి. ఇక్కడ చూడండి, ఈ రెండు కార్నర్స్ సేమ్ లైన్లో ఉండవు. అదే యాంగిల్ 45 degrees తీసుకుంటే అవి రెండు సేమ్ లైన్లో ఉంటాయి. ఈ రెండు పాయింట్స్ సేమ్ లైన్లో ఉంటాయి. బట్ 30 degrees యాంగిల్ తీసుకున్నప్పుడు ఇవి రెండు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మీట్ అవుతాయి. అందుకని సపరేట్గా ప్రొజెక్ట్ చేస్తున్నాం. మనం మీరు డ్రా చేస్తే క్లియర్గా అర్థమైపోయింది విత్ డైమెన్షన్స్ డ్రా చేస్తే. ఓకే, నా వాట్ అబౌట్ ఫ్రంట్ వ్యూ? ఫ్రంట్ వ్యూ ఎలా? ఫేస్ ఆన్ హెడ్, ఐ మీన్ క్యూబే కదా, క్యూబ్ కాబట్టి యాక్సిస్ హైట్ ఉండదు. క్యూబ్ అంటే హైట్ కూడా సేమ్, విడ్త్ సేమ్, అన్నీ సేమ్ ఉంటాయి. ఎంత? సేమ్. సైడ్ ఎంత ఉందో యాక్సిస్ హైట్ కూడా అంతే ఉంటుంది. ఎంత? అప్ టు 45 mm. నా ఫ్రంట్ రాజన్ అంటే ఏ పాయింట్ ఇవ్వాలి? హెచ్పి పాయింట్. ఏమి ఇచ్చాడు? వర్టికల్ ఫేసెస్ ఇంక్లైన్ టు హెచ్, ఐ మీన్ ఫేసెస్ ఆన్ హెచ్పి, ఆన్ రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఇక్కడ బాక్స్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు పాయింట్స్ ఏమేమి వస్తాయి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ స్టార్ట్ అయింది. ఏ ఇన్ ద బ్రాకెట్స్ A1, B in the brackets B1, C in the brackets C1, D in the brackets D1. ఓకే, ఆ ఆబ్జెక్ట్ ఏ వ్యూ ఇది? టాప్ వ్యూలో మనం కన్సిడర్ చేసుకున్నాం. మరి ఫ్రంట్ వ్యూ ఆబ్జెక్ట్స్ ఎలా కనపడుతున్నాయి? సపరేట్గా కనపడతాయి. ఫ్రంట్ వ్యూ ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ మనం చూస్తే ఇప్పుడు ఏమేమి కనపడుతున్నాయి మనకు? ఆబ్జెక్ట్స్, ఈ ఆబ్జెక్ట్సే కనపడుతున్నాయి. సపరేట్గా లింక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇది చూసుకుంటే B అండ్ కింద B1. దేనికి దానికి సపరేట్ పాయింట్స్. A1, C1, D1. పాయింట్స్ అన్ని లింకప్ లేవు. అదే ఒకదానికి స్ట్రైట్ ఒకదానికి ఉంటే, ఇన్ కేసు సికి ఎగ్జాక్ట్ స్ట్రైట్గా ఏ ఉంటే సి ఇన్ ద బ్రాకెట్స్ ఏని ఒకటే లైన్లో వస్తాయి. సపరేట్గా ఉన్నాయి కాబట్టి ప్రతి పాయింట్కి సపరేట్ లైన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. అండ్ ఈ హైట్ ఎంత? 45. అండ్ ఇక్కడ కూడా ఒక సైడ్ 45, ఇక్కడ యాంగిల్ 30 degrees. ఇది అయిపోయింది. నెక్స్ట్ వాట్ అబౌట్ సెక్షన్ ప్లేన్? సెకండ్ కటింగ్ ప్లేన్. ఇప్పుడు ఏమన్నాడు? సెక్షన్ ప్లేన్ ఈజ్ parallel to VP. Up to previous video lecture we discussed that the section plane is parallel to VP. The section plane is parallel to VP, perpendicular to HP అని వస్తే ఏ కండిషన్ తీసుకున్నాం మనము? వర్టికల్ కటింగ్ తీసుకున్నాం. మరి ఇక్కడ parallel to VP ఒకటే ఇచ్చాడు. parallel to VP అని కటింగ్ ఇచ్చాడు. మరి parallel to VP ఉందంటే ఆటోమేటికల్ ఇట్ ఈస్ perpendicular to HP. నో నీడ్ టు remove, I mean parallel to VP అనే ఒక పాయింట్ ఇస్తే చాలు, మనం ఆటోమేటికల్ ఇట్ ఈస్ perpendicular to HP ఓన్లీ. అంటే ఏ కటింగ్ ఇది? సో parallel to VP కాబట్టి వర్టికల్ కటింగ్ తీసుకుంటారు. ఆ వర్టికల్ కటింగ్ ఎక్కడ కట్ చేయాలి? 15 mm ఫ్రమ్ ద వర్టికల్ ఎడ్జ్ నియరర్ టు ద అబ్జర్వర్. నియరర్ టు ద అబ్జర్వర్ అంటే మనం ఆబ్జెక్ట్ 30 degrees ప్లేస్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ వ్యూలో చూస్తే మనకు ఫస్ట్ కనపడే పాయింట్ ఏంటిది? ఈ పాయింట్ కనపడుతుంది. అక్కడ నుంచి వర్టికల్ ఎడ్జ్ కానీ స్ట్రైట్గా ఉంటుంది. అని మీన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ప్లేస్ చేసి చూపిస్తాను మీకు. 30 degrees యాంగిల్లో తీసుకున్నాను. అండ్ మీకు ఇప్పుడు కనపడే ఫస్ట్ కార్నర్ ఏది? ఇదేగా, ఇదే కార్నర్ మీకు కనపడింది. ఈ కార్నర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి? 15 mm. సో ఈ కార్నర్ నుంచి 15 mm డిస్టెన్స్లో మనం ఆబ్జెక్ట్ కట్ చేయాలి. నా ఫ్రమ్ ఇయర్ స్ట్రైట్గా 15 mm ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు స్కేల్తో 15 mm డిస్టెన్స్ వరకు మార్క్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు 15 ఉంది. ఆ 15 mm ఉన్న ఆబ్జెక్ట్ వరకు కట్ చేసేయండి. ఇక్కడ వరకు కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఏం చేయాలి? నా ప్రొజెక్ట్ దీస్ 2 కార్నర్స్, ఇక్కడ ఒక కార్నర్ ఉంది, ఇక్కడ ఒక కార్నర్ ఉంది. ఆ 2 కార్నర్స్ని పైకి ప్రొజెక్ట్ చేస్తాం. మనం ఎక్కడి వరకు అయితే ఏ కార్నర్స్ అయితే ప్రొజెక్ట్ చేసామో జస్ట్ ఇన్ బిట్వీన్ ఆ లైన్స్లోనే హ్యాచింగ్ లైన్స్ రావాలి. నంబరింగ్స్ సేమ్. ఇక్కడ కూడా 4 కార్నర్సే ఉంటాయి. ఏమేమి ఇవ్వచ్చు? ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో, ప్రీవియస్ వీడియో లెక్చర్స్లో మనం ఏమైతే ఇచ్చామో అవే ఇవ్వచ్చు. 1 in the brackets 2 అండ్ ఇయర్ 4 in the brackets 3. ఇక్కడ ఏమేమి వస్తాయి? 1, 2, 3, 4. అండ్ ఇవన్నీ ఇందాక మనం ఫ్రంట్ వ్యూస్గా కన్సిడర్ చేసుకోలేక డాషెస్. సో వాటన్నిటికీ డాషెస్ తీసుకోండి. ఇది ఆబ్జెక్ట్ కట్ చేసాము, ఇక్కడ వరకు ప్రొజెక్ట్ చేసాము అంతే. 30 degrees లైన్ తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ వస్తుంది. ఆ స్క్వేర్ నుంచి ప్రొజెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక క్యూబ్ టైప్, ఐ మీన్ స్క్వేర్ టైప్ వస్తుంది. అండ్ అక్కడ నుంచి కటింగ్ ప్లేన్ ఉంది. కటింగ్ ప్లేన్ ఇక్కడ ఇచ్చాడు. ఎలా కట్ చేయాలనేది యాజ్ పర్ దట్ డైమెన్షన్స్ వీఆర్ కటింగ్ దిస్ ప్లేన్.
Right now, next one. A pentagonal pyramid. A pentagonal pyramid. A pentagonal pyramid. Side of base 30 mm. Side of base 30 mm. And axis 60 mm. Side of base 30 mm and axis 60 mm long. Rest with its base on HP. Rest with its base on HP. Rest with its base on HP. And one of the edges of its base is perpendicular to VP. Is perpendicular to VP. Full stop. It is cut by a section plane. It is cut by a section plane perpendicular to VP and parallel to HP. It is cut by a section plane perpendicular to VP and parallel to HP, passing through the axis at a point 35 mm above the base. At a point 35 mm above the base. Now consider first projection of solid. A pentagonal pyramid which is having a pentagon shape and top sharp edge having side 30 mm and axis 60 mm and its base on HP, that is base on horizontal plane. One of the edges of its base is perpendicular to VP. Channel diagrams మనం డ్రా చేసిన ప్రీవియస్ లెక్చర్స్ లో. One of the edges of its base అంటే ఇవి ఎడ్జెస్ మనం ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇవి ఎడ్జెస్. ఈ ఎడ్జెస్ లో ఏదో ఒక ఎడ్జ్ ఎలా ఉండాలి, VP కి పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఇలా కన్సిడర్ ఎల్లో కలర్ ట్రయాంగులర్ ఫేస్, ఇది ఎడ్జ్. ఈ ఎడ్జ్ VP కి, అదే VP కి ప్యారలల్ గా అంటే ఇది మనం ప్రీవియస్ క్లాసెస్ చాలా క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ టేకింగ్ దెన్ వాట్ అబౌట్ ఇట్స్ ఫ్రంట్ అండ్ టాప్ వ్యూస్. హియర్ ఫ్రంట్ వ్యూ ఏమొస్తుంది, 2 ట్రయాంగిల్స్ వస్తుంది అండ్ టాప్ వ్యూ చూస్తే పెంటగన్ విత్ మిడ్ పాయింట్ వస్తుంది. సో అవి డ్రా నా సో ఏవి డ్రా చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనము ట్రూ షేప్ ఎక్కడ ఉంది, పెంటగన్ ఎక్కడ కనపడుతుంది, టాప్ వ్యూలో కనపడుతుంది. అంటే టాప్ వ్యూ డ్రా చేయాలంటే ఏ పాయింట్ చూడాలి, VP పాయింట్. ఆన్ VP ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP డిస్టెన్స్ ఏమి ఇవ్వలేదు, బట్ ఒకటి ఏమి ఇచ్చాడు, ఎడ్జెస్ ఆఫ్ విచ్ బేస్ పర్పెండిక్యులర్గా ఉండాలి ఏదో ఒక ఎడ్జ్. సో ఫస్ట్ మనము ఇక్కడ నుంచి చూసుకుంటే సర్టెన్ డిస్టెన్స్ తీసుకోండి. పెంటగన్ కాబట్టి యాంగిల్ ఎంత ఉండాలి, 72. బట్ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తే యాంగిల్ ఎంత ఉండాలి, 18. సో 18 degrees యాంగిల్స్ తో లెంత్ ఎంత, 30 mm. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో 30. నా ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటి తీసుకోండి. స్ట్రైట్ లెంత్ ఎంత ఇది, దిస్ వన్ ఈజ్ ఆల్సో 30 mm అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో 30 mm. ఇక్కడ నుంచి యాంగిల్ 72, ఈ యాంగిల్ 72 తీసుకుంటే పెంటగన్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ఇట్స్ ఈ ఎడ్జ్ అనేది
VPకి పర్పెండిక్యులర్గా ఉంది. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, దెన్ వాట్ అబౌట్ మిడ్ పాయింట్? మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్ ఈ డిస్టెన్సెస్ మెజర్ చేసుకొని మిడ్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయండి. పెంటగన్కి మిడ్ పాయింట్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ డిస్టెన్స్ మెజర్ చేసుకోండి. ఎక్కడ ఉందో మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఎగ్జాక్ట్ మార్క్ ఇవ్వండి. ఈ రెండు డిస్టెన్సెస్ మెజర్ చేసి దీని ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్లో మార్క్ ఇవ్వండి. అప్పుడు మీకు మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్గా వస్తుంది. నా వాట్ అబౌట్ ఇట్స్ ఫ్రంట్ వ్యూ? ఫ్రంట్ వ్యూ వస్తుంది, ట్రయాంగిల్స్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే ఏ పాయింట్ చూడాలి? హెచ్పి పాయింట్ ఏమి ఇచ్చాడు? ఆన్ హెచ్పి, దట్ ఈస్ ఆన్ రిఫరెన్స్ లైన్. వాట్ ఈస్ ద యాక్సిస్ హియర్? 60 mm. ఇప్పుడు యాక్సిస్ తీసుకునేది ఎక్కడి నుంచి? మిడ్ పాయింట్ నుంచి తీసుకోవాలి. మిడ్ పాయింట్ నుంచి ఇది ఒక లైన్ తీసుకొని యాక్సిస్ లైన్ అంటారు దాన్ని. ఆ హైట్ ఎంత ఉండాలి? ఇప్పుడు 60 mm ఉండాలి. ఇక్కడ నుంచి ప్రతి కార్నర్కి లైన్స్ ప్రొజెక్ట్ చేయండి. ఈ యాక్సిస్ లైన్ ఏమో డాటెడ్లో తీసుకోండి, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకుండా. ఇది యాక్సిస్ లైన్ కాబట్టి డాటెడ్లో తీసుకొని ఈ 3 పాయింట్స్ నుంచి ప్రొజెక్ట్ అయ్యే పాయింట్స్ని థిక్ లైన్స్లో థిన్ లైన్స్లో తీసుకోండి. నా వాట్ ఆర్ ద పాయింట్స్ హియర్? A, B, C, D, E. ఇది పిరమిడ్ కాబట్టి A1, B1, C1s ఉండవు. ప్రిజమ్స్కి అయితేనే ABCDs A1, B1, C1s ఉంటాయి. ఇక్కడ పిరమిడ్స్కి ABCDs ఉంటాయి అండ్ O ఉండదు. అండ్ ఇయర్ O. దెన్ వాట్ అబౌట్ ఇట్స్ ఫ్రంట్ వ్యూ? B' in the brackets A', C' in the brackets E', and here D' and here O'. ఓకే, ఈ యాక్సిస్ సైడ్ ఎంత తీసుకోండి, ఇక్కడ ఈచ్ సైడ్ ఎంత మెజర్ చేసుకోండి. ఇక్కడ వరకు అయిపోయింది. నా సెక్షన్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు VP ప్యారలల్ టు HP. ఏమన్నాడు ఇప్పుడు? సెక్షన్ ప్లేన్ ఇప్పటి వరకు మనం డ్రా చేసినవన్నీ ప్యారలల్ టు VP, పర్పెండిక్యులర్ టు HP. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? పర్పెండిక్యులర్ టు VP, ప్యారలల్ టు HP. HPకి ప్యారలల్. ఏ కటింగ్ ఇది? హారిజంటల్ కటింగ్. దేనికి పర్పెండిక్యులర్? VPకి పర్పెండిక్యులర్, HPకి ప్యారలల్. సో ఇట్ ఈస్ హారిజంటల్ కటింగ్. ఆ హారిజంటల్ కటింగ్లో ఎక్కడ కట్ చేయాలి ఆబ్జెక్ట్? పాసింగ్ త్రూ ద యాక్సిస్ ఎట్ ఏ పాయింట్ 35 mm అబోవ్ ద బేస్. అంటే హారిజంటల్ కటింగ్ కాబట్టి ఏ వ్యూ కట్ చేయాలి? ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ వ్యూలో కట్ చేస్తున్నాం. ఎంత డిస్టెన్స్లో కట్ చేయాలి? 35 mm అబోవ్ ద బేస్. అంటే ఇది మిడ్ పాయింట్ దగ్గర చూసుకోండి. పాసింగ్ త్రూ ద యాక్సిస్ అన్నాడు, అందుకని యాక్సిస్ హైట్ ఎంత తీసుకున్నాం మనం ఇందాక ప్రీవియస్గా? 60 mm. ఇదే డాటెడ్ లైన్స్ తీసుకుంది. ఈ డాటెడ్ లైన్స్లో డిస్టెన్స్ ఎంత మార్క్ చేయాలి? 35 mm వరకు మార్క్ చేయండి ఫస్ట్. ఓకే, మార్క్ డిస్టెన్స్ ఆఫ్ ఎంత డిస్టెన్స్, ఇది కూడా మెజర్ చేయండి, మార్క్ చేయండి. ఇక్కడ 35 అని రాయండి. ఎక్కడ కట్ చేస్తున్నాం, ఎంత డిస్టెన్స్లో కట్ చేస్తున్నాం అని తెలుస్తుంది. ఆ 35 mm దగ్గర ఆబ్జెక్ట్ కట్ చేస్తున్నాం. ఓకే, కటింగ్ దట్ ఆబ్జెక్ట్ at a distance of 35. నో జస్ట్ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ప్రొజెక్ట్ చేయండి. ఎక్కడ అంటే ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్ వరకు మీట్ అయ్యేటట్టు ప్రొజెక్ట్ చేయించాలి. అండ్ ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్ ఇక్కడ కట్ అవుతుంది. ఇది రిఫరెన్స్ లైన్, యాక్సిస్ లైన్ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రిమైనింగ్ ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఫస్ట్ మీరు ఇక్కడ లేకపోతే పాయింట్స్ ఏమి, ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ పాయింట్స్ని స్ట్రైట్గా తీసుకుంటే ఈ పాయింట్స్కి ఎక్కడెక్కడ టచ్ అయింది? ఇక్కడ ఒకటి టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. ఆ టచ్ అయిన దగ్గర థిక్గా మార్క్ చేయండి. నెక్స్ట్ ఈ కార్నర్ ఉంది, కార్నర్ నుంచి ఇక్కడికి ప్రొజెక్ట్ చేయండి. ఓకే, అంటే ఇక్కడ ఏం ఫామ్ అయింది? ఇక్కడ ఇంకొక పెంటగన్ ఫామ్ అయింది. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక పెంటగన్ని హారిజంటల్గా సమ్వాట్ డిస్టెన్స్లో కట్ చేస్తే పైనుంచి టాప్ వ్యూ నుంచి చూస్తే ఏం కనపడుతుంది? మీకు పెంటగనే కనపడుతుంది, బట్ దాని డిస్టెన్సెస్ తగ్గుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, పెంటగనే వచ్చింది బట్ దాని డిస్టెన్సెస్ తగ్గింది. ఇప్పుడు పాయింట్స్ ఎలా ఇవ్వచ్చు మనము? ఆ పాయింట్స్ ఇక్కడ నుంచి చూడండి, ఇదే వ్యూ టాప్ వ్యూలో కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4, 5. అదే ఫ్రంట్ వ్యూ చూస్తే ఎలా కనపడుతున్నాయి పాయింట్స్? 2 in the brackets 1 and 3 in the brackets 5 అండ్ డైరెక్ట్లీ ఇది ఒకటే పాయింట్ 4 పాయింట్. ఇది ఫ్రంట్ వ్యూస్ కాబట్టి డాషెస్. ఇక్కడ నుంచి నంబరింగ్ స్టార్టింగ్ ఇచ్చినాం. సేమ్ ఆ ఆబ్జెక్ట్స్ ఎలా కనపడుతున్నాయి మనకు? ఫ్రంట్ వ్యూలో కాబట్టి కింద ఉన్నాయి కనపడతాయి. సో 2 in the brackets 1, 3 in the brackets 5 అండ్ ఇయర్ 4. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం హ్యాచింగ్ ఎక్కడ చేయాలి? కట్ చేసిన ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఇక్కడ వరకు కట్ చేసినాం. ఇది రిమూవ్ చేసిన తర్వాత కట్ చేసినట్టు ఏ వ్యూలో కనపడుతుంది? ఇప్పుడు టాప్ వ్యూలో కనపడుతుంది. ఇందాక ఫ్రంట్ వ్యూలో కనపడ్డది
ఏది వర్టికల్ కటింగ్ కాబట్టి. ఇప్పుడు హారిజాంటల్ కటింగ్ కాబట్టి కట్ చేసిన ఆబ్జెక్ట్ ఎక్కడ కనపడుతుంది? టాప్ వ్యూలో ఈ పోర్షన్ వరకు పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు కట్ చేసినాం అనుకోండి, ఈ పోర్షన్ వరకు పోయిన తర్వాత పెంటగాన్ ఇక్కడ కనపడుతుంది, చిన్న పెంటగాన్, అది కట్ చేసినట్టు కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఈ చిన్న పెంటగాన్ మనకు ఫామ్ అయిన దగ్గర హ్యాచింగ్ లైన్స్లో తీసుకుంటాం. ఓకే. అండ్ థిక్ లైన్స్ ఎక్కడెక్కడ ఉండాలి? ఈ ఆబ్జెక్ట్ మనకు ఉండదుగా ఫ్రంట్ వ్యూలో, అంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ వరకే థిక్గా ఉండాలి. ఈ పోర్షన్ ఉంది చూసారా, ఈ పోర్షన్ థిన్గా ఉండాలి. రిమైనింగ్ పోర్షన్ ఇది మనం రిమూవ్ చేసే పోర్షన్, ఈ రిమూవ్ చేసే పోర్షన్ థిన్గా ఉండాలి. ఇక్కడ నుంచి ఈ ఆబ్జెక్ట్ థిక్గా ఉండాలి, రిమైనింగ్ కింద పెంటగన్ 2 పెంటగన్స్ కూడా థిక్గానే ఉండాలి, మధ్యలో హ్యాచింగ్ లైన్స్ థిన్గా ఉండాలి. ఓకే.